ఓటర్ల జాబితాలో అవకతవకలకు సంబంధించినటువంటి అంశాన్ని మీదన ఓట్ చోరీ అంటూ ఓటు దొంగతనం అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు ఆ పదం వాడొద్దంటూ ఈసీ అభ్యర్థించింది. ఓటు చోరీ వంటి అభ్యంతరకర పద్యాలను ఉపయోగించి తప్పుడు కథనాలు సృష్టించద్దని, దానికి బదులుగా ఆధారాలు ఇవ్వాలని అడిగింది. 1951-52లో మొదటి ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఒక వ్యక్తికి ఒక ఓటు చట్టం అమల్లో ఉందని చెప్పింది. ఎవరైనా వ్యక్తి ఏదైనా ఎన్నికల్లో 2 సార్లు ఓటు వేసినట్టు ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే అవి ఇవ్వండి. ఎటువంటి ఆధారం లేకుండా భారత్ ఓటర్లను ముద్ర వేయడం సరికాదు. ఏదైనా అవకతవకలు జరిగితే రాతపూర్వక అఫిడవిట్ ద్వారా ఈసీఐకి తెలియజేయాలని ఒక ప్రకటనలో పేర్కొంది. ఓటు చోరీ వంటి పద్యాలను ఉపయోగించి తప్పుడు కథనాలు సృష్టించడం కోట్లాది మంది భారతీయ ఓటర్లపై ప్రత్యక్ష దాడి మాత్రమే కాకుండా లక్షలాది మంది ఎన్నికల సిబ్బంది సమగ్రతపై దాడి అని ప్రకటనలో తెలిపింది. తన వాదనలపై లిఖితపూర్వక ప్రకటన ఇవ్వాలని ఎన్నికల సంఘం రాహుల్ గాంధీని కోరింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మరి నిన్నటి ఓటు చోరీ అవదా, పులివెందుల్లో కమలాపురం నుంచి వచ్చినోళ్ళు, లేకపోతే దాని పేరేంటది జమ్మలమడుగు నుంచి వచ్చినోళ్ళు, రాయచోటు నుంచి వచ్చినోళ్ళు, అక్కడ పదవుల్లో ఉన్నోళ్ళు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఎట్టా ఓటేశారు? ఇవే కదా. ఇవి ఎన్నికల సంఘం ఏమీ చేయలేకపోతుంది. ఈవెన్ పేపర్లో వచ్చిన టీవీల్లో వచ్చినా నా దగ్గరికి ఇవ్వమంటుంది. ఇచ్చిన తర్వాత ఏమో నీకు ఈ రూల్ ప్రకారం లేదంట. అది సరి చేసుకోవాలో లేకపోతే ప్రజలకి ఆ విశ్వసనీయత కోల్పోవాలో వాళ్ళే ఆలోచించుకోవాల్సి ఉంది.